నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవానికి ఇక పెద్ద ఎత్తున ప్రముఖులందరూ హాజరవుతున్నారనే సమాచారం అయితే ఇప్పటికే ఎరకైంది. మళ్ళా నందమూరి బాలకృష్ణ సినీ చిత్ర పరిశ్రమల అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈయనకి స్వర్ణోత్సవ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇప్పటికే దానికి కొంత సమయం ఉన్నది గనక ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ పరిశ్రమల ముఖ్య అతిథులు గిట్లా రాబోతున్నారంట. ఇక వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ పిలిపిస్తున్నారంట. మళ్ళీ ఇప్పటికే ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో గిట్లా గిస్వంటి నిర్వహించడం అనేది ఇప్పటివరకు జరగలేదంట. గది గిట్లా ఇప్పుడు కేవలం మన బాలయ్య బాబాకు మాత్రమే దక్కింది అని అంటున్నారు అవకాశం. మళ్ళీ ఈ కార్యక్రమానికి హాజరు కాబోయే అతిథుల జాబితా చూసుకుంటే గినక పెద్ద ఎత్తుననే ఉన్నది. ఇంకా ఎవరెవరనంటే మెగాస్టార్ చిరంజీవి, ఇక్టరి వెంకటేషు, కింగు నాగార్జున, గట్లనే ఇప్పటికాలం హీరోలల్లా మన రామ్ చరణ్, అల్లు అర్జును, అల్లరి నరేషు, సిద్ధు జొన్నలగడ్డ, ఇష్వాక్ సేను, నాగశౌర్య, శ్రీ విష్ణు, గంతేకాకుండా విజయ్ దేవరకొండ, అక్కినేని అఖిలు, సాయి ధరమ్ తేజు, ఇక పలు హీరోలు గిట్లా హాజరు కాబోతున్నారంట. గంతేకాదు పలు పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు గిట్లా హాజరు కాబోతున్నారంట. ఇక వీళ్ళతో పాటుగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిట్లా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక ఇంతకీ వీళ్ళిద్దరు గిట్లా హాజరవుతారా లేదా అన్నది అధికారికంగా సమాచారం అయితే లేకపాయే. ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పలు రాజకీయ నాయకులు గిట్లా హాజరైతారా లేదా అన్నది తెలియాల్సి అయితే ఉన్నది. మళ్ళీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ గెస్టు రాబోతున్నారు గినక ఈ బాధ్యతలు మొత్తం సీనియర్ యాంకర్ అయిన సుమకప్ప చెప్పిర్రు అంట. మళ్ళీ ఇటువంటి పెద్ద షోలన్నీ ఇవనే చూసుకుంటారు కదా ఈ యాంకరింగ్ అనేది. ఇక మంచిగా చేస్తాను ఇక చమత్కారంతో. ఇక మీలల్లా ఎవరెవరు ఈ స్వర్ణోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు చెప్పురి. ఇంకా గట్లనే ఇంకా ఎవరైనా హీరోలు గినక లేకపోతే రాజకీయ నాయకులు గిట్లా హాజరయ్యే అవకాశం ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.